ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయిబాబా గారు హిందువా ముస్లిమా అనే చర్చ ఎప్పుడూ సాగుతూనే ఉంది, ఇక ముందు కూడా సాగుతుంది. ఓకే, సచరిత్ర ఆధారితంగా చూసినప్పుడు హేమడ్ పంత్ గారే ఆ విషయం క్లియర్గా రాశాడు. అయ్యా, నువ్వు ముస్లిం అనుకుందామంటే నీ ఆచార వ్యవహారాలు, నువ్వు ఆచరిస్తున్న విధి విధానాలు అన్నీ చూసినప్పుడు నువ్వు మాకు హిందువులకు కనిపిస్తావు. పోనీ హిందువు అనుకుందామంటే ముస్లిం ఆచారాలు పద్ధతులు పాటిస్తూ ఉంటావు. ఇలా రెండు మతాలకు సంబంధించిన ఆచారాలు పాటించడం వలన నువ్వు ఎవరు అనే విషయాన్ని చివరికంట అంతుపట్టకుండా ఉండిపోయింది అని హేమడ్ పంత్ మహాశయుడు శ్రీ సాయి సచ్చరిత్రలో సవివరంగా తెలియచేయడం జరిగింది. అయిపోయింది. ఆయన శరీరంతో ఉన్నంతకాలం చూసినటువంటి భక్తులు రాసిన మాట. నువ్వు ఎవరు అనేది చివరి వరకు మాకెవరికి అంతుబట్టలేదయ్యా అన్నాడు. ఆనాడు ఆయనని చూసిన, ఆయనతో 60 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేసిన వారికి, చివరి 10-11 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేసిన వారికి కూడా ఆయన ఎవరు అనేది తెలియలేదు. ఆయన శరీరం వదిలిపెట్టిన తర్వాత 100-10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తెలిసే అవకాశం ఉంటుందా? ప్రసక్తి లేదు. కల్పిత గాథలు అనేది అందరికీ తెలుసు. దాంట్లో సత్యం ఉంటే ఖచ్చితంగా వారు ఆధారాలు పెట్టేసేవాళ్ళు. సత్యం లేదు కాబట్టి ఏదో నోటి మాటతోటి అనేసి వాళ్ళ పబ్బం గడుపుకుందామని కొంత ప్రయత్నం చేశారు. సరే, అది ఎప్పుడు కూడా విజయవంతం కాలేదు కూడా, ఎప్పుడు కాదు కూడా. ఆధారాలు లేనిది మన తల్లిని తండ్రిని మనం ఎవరినైతే తల్లిదండ్రులు అనుకుంటున్నామో వారు మీ తల్లిదండ్రులు కాదని ఎవడన్నా వచ్చి చెప్తే నమ్ముతామా? కనుక అది ఎప్పుడు కూడా సత్యం కాదు. అయితే ఆయన ఎవరు ఏమిటి నిరూపించడానికి మనం 100 రకాల పుస్తకాలని చదవాల్సిన అవసరం లేదు, 100 రకాల సాక్ష్యాలని చూపించాల్సిన అవసరం లేదు. నా ఉద్దేశంలో, నా దృష్టిలో శ్రీ సాయి సచ్చరిత్రలో ఒక 3-4 బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నేను హిందువుని, ఇదిగో ఇలా గడ్డం పెంచాను కాస్త ముస్లిం పద్ధతిలోనే. రేపు నేను ఒక లంగోటా కట్టుకొని, తలపై గుడ్డ కట్టుకొని, చేతిలో సటకా పట్టుకొని అల్లా మాలిక్ అంటే నేను ముస్లిం అయిపోను. అది ఒక వేషం అవుతుంది. నేనెవరనేది తెలిసిన వాళ్ళు చెప్పేస్తారు, ఆయన పక్కా హిందూ అండి, వేషం వేశాడు అని చెప్తారు. ఎప్పుడు నేను ముస్లిం అవుతాను? ముస్లిం మతాన్ని నేను శాస్త్రోక్తంగా స్వీకరించిన తర్వాత నేను ఆ వేషధారణలో తిరుగుతుంటే ఆయన ముస్లిం అంటారు. ఎందుకని? ఆయన ముస్లిం మతం స్వీకరించాడు. నేను ముస్లిం మతం స్వీకరించిన తర్వాత పూర్తిగా ముస్లిం పద్ధతుల్లోనే జీవిస్తాను. మళ్ళీ హిందూ పద్ధతులు కలుపుకోను. హిందూ పద్ధతులు కలుపుకునేటట్టయితే నేను ముస్లిం మతం స్వీకరించాల్సిన అవసరమే లేదు కదా. నాకు హిందూ మతంలో నమ్మకం లేదు, దేవుళ్ళ మీద కానీ ఆ యొక్క సంప్రదాయం మీద కానీ నమ్మకం లేదు కాబట్టి వదిలేసి నేను ముస్లిమో క్రైస్తవమో తీసుకుంటాను. అది తీసుకున్న తర్వాత ఇప్పుడు చాలామంది మన హిందువులు క్రైస్తవులుగా మారిపోయారు. వాళ్ళు ఎవరైనా మన హిందూ పద్ధతుల్ని యాక్సెప్ట్ చేస్తున్నారా? మన దేవుళ్ళని యాక్సెప్ట్ చేస్తారా? లేదు.
అందులోకి పోవడమే మన హిందూ మతం నచ్చలేదని వెళ్తున్నారు. మన దేవుళ్ళు నచ్చలేదని వెళ్తున్నారు. వెళ్ళిన కానించి మన దేవుళ్ళని, మన మతాన్ని, మన సంప్రదాయ పద్ధతులు విమర్శిస్తూ ఉన్నారు. అవునా? ఇది మనం కళ్ళెదురుగా చూస్తున్నాం గదా! మరి అటువంటప్పుడు బాబాగారు ఒక ముస్లిం అయితే హిందూ మత సంప్రదాయాల్ని ఆయన ఎందుకు ఆచరించాడు? హిందూ దేవతల్ని ఎందుకు యాక్సెప్ట్ చేశాడు? హిందూ మతానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాల్ని ముస్లిం మతం అంగీకరించని విషయాల్ని, అంటే పునర్జన్మ కావచ్చు, కర్మ సిద్ధాంతం కావచ్చు, వీటన్నిటిని ఎందుకు ఆయన బలంగా నమ్మాడు, మనందరిని కూడా నమ్మేలా చేశాడు? ఇవన్నీ ఆలోచించినప్పుడు ఆయన వేసింది వేషం అని తెలుస్తుంది. వేషం ఎందుకు వేసాడయ్యా అంటే, రెండు మతాల వారు నన్ను ఓన్ చేసుకోవాలి, తమ మతం వాడే అని రెండు మతాల వాళ్ళు అనుకోవాలి. అలా అనుకోవడం ద్వారా నేను చెప్పినటువంటి సత్యాన్ని రెండు మతాల వాళ్ళు స్వీకరిస్తారు, ఆచరిస్తారు, సమాజం బాగుంటుంది. ఇది ఆయన వేషం వేయడంలో ప్రధాన ఉద్దేశం. ఒక హిందువుగా వచ్చి రెండు మతాలు గొప్పవే, ఇద్దరూ కలిసిమెలిసి హాయిగా జీవించండి, రామ్ రహీం ఒక్కడే అన్నాడు అనుకోండి, నమ్ముతారా? మహాత్మా గాంధీ అన్నాడు కదా, రఘుపతి రాఘవ రాజారాం ఈశ్వరు అల్లా తేరోనాం అన్నాడు. విన్నారా? వినలేదు. సత్యసాయిబాబు గారు అన్నారు, అన్ని మతాలు ఒకటి, అన్ని మతాలు భగవంతుని వైపే చూపిస్తున్నాయి, భగవంతుని చేరుస్తాయి, అన్ని మతాల్లో మంచి ఉంది, గొప్పతనం ఉంది అని ఆయన సింబల్లోనే ఉంటుంది. ఇంకా చాలామంది మహాత్ములు మత సామరస్యం కోరి ఈ దేశంలో మతాల గొడవలు ఉండకూడదని అన్ని మతాలని సమానంగా గౌరవించారు, చెప్పారు. విన్నారా? వినం. ఒక ముస్లింలో ఒక గొప్ప వ్యక్తి రెండు మతాలు మంచివే, మీరు కలిసిమెలిసి అన్నదమ్ములా జీవించండి అంటే ఆయన ముస్లిం, ఆయన చెప్తే మనం ఎందుకంటాం అంటాం. అలాగే మన మన హిందూ సన్యాసి చెప్తే ఆయన హిందూ, మేమెందుకు వినాలి అంటారు ముస్లిమ్స్. అందుకని బాబా గారు రెండు మత సిద్ధాంతాలని తాను ఆచరిస్తూ ఎవరికి వాళ్ళు ఈయన మావాడే అని అనుకోవడం ద్వారా ఆయన మీద గౌరవంతో, ప్రేమతో ఆయన చెప్పింది విని మన బుద్ధులు మార్చుకొని కలిసిమెలిసి జీవిస్తామేమో, ఈ దేశానికి ఒక శాంతిని ప్రసాదిస్తామేమో అని మహానుభావుడు ఆ వేషం వేసుకొని వచ్చాడు. వేషం వేసుకొని వచ్చాడు కాబట్టి ఆయన హిందువుగా పుట్టి వేషం వేసుకొని వచ్చాడని చెప్పట్ల, ఆయన హిందువు అని చెప్పట్ల. సచ్చరిత్ర అటువంటి ఆధారాలు ఇవ్వలేదు. మిగతా గ్రంథాల్లో కొంతమంది వేరే విధంగా ఇచ్చి ఉండవచ్చు, అది కూడా నిజమని నమ్మడానికి లేదు. ఎందుకంటే అది నిజమని నమ్మడానికి లేకుండా సచ్చరిత్రలో కొన్ని మనకు అడ్డుపడుతూ ఉంటాయి. ముఖ్యంగా నానా చౌబ్దార్ తల్లి ముసలావిడ బాబాగారు మొట్టమొదట వేప చెట్టు కింద కనిపించిన వృత్తాంతాన్ని చెప్పినప్పుడు, ఖండోబా ఒక వ్యక్తిలో ఆవాహన అయినప్పుడు, ఈ పిల్లవాడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అని అడిగితే, ఆ ఖండోబా ఒక చోటు చూపించి అక్కడ తవ్వమని చెప్పి తవ్వితే ఆ భూగృహం బయటపడడం, అక్కడ దీపాలు వెలుగుతూ ఉండడం, అక్కడ జపమాల కనిపించడం, ఇవన్నీ చూపించి ఈ పిల్లవాడు ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేశాడు అంటే 12 సంవత్సరాలు బాబా తపస్సు చేసి ఉంటే, చేసి ఆ భూగృహంలో నుంచి ఆయన వేప చెట్టు కింద ప్రకటమయ్యాడు. ఇది బాగా తెలుస్తుంది కదా. ఆ భూగృహంలో నుంచి బయటికి వచ్చి వేప చెట్టు కింద ప్రకటమయ్యాడు. అంటే అప్పటికి 16 సంవత్సరాలు బాబా గారికి ఈ విషయం చెప్పినప్పుడు. అంటే ఆయన 4 సంవత్సరాల నుంచే అక్కడ తపస్సులో కూర్చుని ఉండాలి. 4 సంవత్సరాల నుంచి తపస్సు చేయడం ఎవరికైనా సాధ్యమవుతుందా? ఒక భగవంతుడికి తప్ప, ఒక దత్తాత్రేయుడికి తప్ప. కాబట్టి ఆయన 12 సంవత్సరాలు అక్కడ తపస్సు చేసినప్పుడు, అంటే 4 సంవత్సరాల నుంచే తపస్సులో కూర్చున్నప్పుడు, ఆయనకి ఎక్కడో ఇంకొక గురువు ఉండడం, ఆ గురువు దగ్గర ఆయన శిష్యరికం చేయడం,
ఇది ఎలా అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి సచ్చరిత్రలో ఈ యొక్క సంఘటన బాబా మరొక దగ్గర మరొక గురువుని ఆశ్రయించి సేవ చేశాడు, సర్వీస్ చేశాడు. అక్కడ గురువు అనుగ్రహం పొంది షిరిడీకి వచ్చాడు అనడానికి అడ్డుపడుతుంది. మరి దీనికి సమాధానం కావాలి కదా! పోనీ కొట్టిపడేద్దామంటే అక్కడ సాక్ష్యం కనపడుతుంది. భూగృహంలో దీపాలు, జపమాల అన్నీ కనపడుతున్నాయి. కొయ్యబల్ల ఇంకా వెలుగుతున్న దీపాలు ఆశ్చర్యంగా ఆ భూగృహంలో కొన్ని సంవత్సరాల నుంచి ఆ దీపాలు, వాటికి నూనె ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వెలుగుతున్నాయి, కళ్ళ కనపడుతున్నాయి కదా దీపాలు వెలుగుతూ. భూగృహం కనపడుతుంది కదా, జపమాల కనపడుతుంది కదా. కాబట్టి తపస్సు చేసిన మాట నిజమే, అబద్ధం కాదు. మరి ఈ సంఘటన నిజమైతే ఆయన ఇంకొక గురువుని ఆశ్రయించడం ఎలా నిజం అవుతుంది? కాబట్టి ఇలా మనకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. అక్కడెక్కడో ఆయన ఒక గురువుని ఆశ్రయించాడు, లేదా ఎక్కడో బ్రాహ్మణులకు పుట్టాడు అని చెబితే అది నిజమేనా? వాటికి ఆధారాలు ఎవరో చెప్పింది, వేరే బుక్లో కనపడింది, వేరే మహాత్ముడు చెప్పింది, వేరే బుక్లో కనపడింది, ఇది ఆధారం కాదు కదా. ఇక్కడ ఆధారం కనపడుతుంది. ఏంటిది? భూగృహం. చెప్పిన వారు ఎవరు? సాక్షాత్తు పరమేశ్వరుడు. ఖండోబా అంటే పరమేశ్వరుడు. దేవుడు చెప్పిన తర్వాత ఇంక తిరిగే ఉంది. మిగతా వాటిల్లో గ్రంథాల్లో ఉంది విషయం, రకరకాలుగా ఉంది. ఇంకా నేను బివి నరసింహస్వామి గ్రంథాలను చూశాను. ఒక చోట ఆయన వెంకుస అంటాడని తన గురువు పేరు, ఇంకో చోట రోషన్ షా అంటాడని కొందరు భక్తులు రాయడం జరిగింది. ఇలా ఉంది. కాబట్టి మిగతావన్నీ నాకు తెలియదు, కానీ సచ్చరిత్రలో షిరిడీ ప్రజలు ప్రత్యక్షంగా చూసినటువంటి విషయం, ఎవరో రాసిన విషయం కాదు, ఎవరో చెప్పిన విషయం కాదు. షిరిడీ ప్రజలు కళ్ళతో చూసిన విషయం, భగవంతుడైన ఖండోబా చెప్పినప్పుడు జరిగిన ప్రత్యక్ష సంఘటన ఆధారాలతో సహా కనిపిస్తుంది. కాబట్టి ఇది సత్యమని నమ్మడానికి అవకాశం ఉంది. మరి 12 సంవత్సరాలు దీపాలు వెలిగించి జపమాల తిప్పినటువంటి ఆ బాలుడు ఎవరు? ఏ మతానికి సంబంధించిన వాడు అని ఇది ఒక ఆధారం. పక్కాగా బాబాగారు సనాతన ధర్మానికి సంబంధించిన వారు. అంతేకాదు 12 సంవత్సరాలు ఆయన ఆ భూగృహంలో తపస్సు చేయడం, వేప చెట్టు కింద ప్రకటమవ్వడం, ఇదొక్కటే కాకుండా దత్తావతారంగా భావించబడే అక్కలకోట మహారాజు శ్రీ సాయి సచ్చరిత్ర 5వ అధ్యాయంలో తన భక్తుడికి స్వప్నంలో కనిపించి, నేను ప్రస్తుతం షిరిడీలో సాయిబాబా రూపంలో ఉన్నాను, అక్కడ నన్ను సేవించుకొని స్వయంగా దత్తావతారుడైనటువంటి అక్కలకోట మహారాజు చెప్పడం అనేది జరిగింది. ఇంతకంటే ఏం కావాలి? బాబాగారు దత్తస్వరూపుడని, దత్తావతారమని నువ్వు చెప్పింది కాదు, నేను చెప్పింది కాదు, లేదా ఇంకొక మానవ మాత్రుడు చెప్పింది కాదు. స్వయంగా దత్తావతారంగా అంగీకరించబడ్డ అక్కలకోట మహారాజ్ స్వామి సమర్థ చెప్పింది. మీకు రహస్యం చెప్తాను. అక్కలకోటలో ఉన్న ఆయన పేరు స్వామి సమర్థ. ఆయన ఏం చెప్పాడు? షిరిడీలో ఉన్న సాయిబాబా నేనే, అక్కడికి వెళ్ళి సేవించుకున్నాడు. కాబట్టే బాబాగారి పేరులో శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఆ సమర్థ గారు బాబాగారు ఒకటే కనుక ఆయనకున్నటువంటి పేరును కూడా బాబాగారి ముందు ధరించడం జరిగింది. కాబట్టి స్వామి సమర్థ బాబాగారు ఒకటే. స్వామి సమర్థ దత్తాత్రేయుడైనప్పుడు బాబాగారు దత్తాత్రేయుడు. ఇంతకంటే ఇంకేం నిదర్శనం కావాలి బాబాగారు దత్తావతారుడు అనడానికి? ఇది రెండోది. మూడోది, నడిచే దత్తావతారంగా పిలువబడే టెంబే స్వామి అంటే వాసుదేవానంద సరస్వతి స్వామివారు, ఆయన స్వయంగా దాసగన మహారాజు గారితో షిరిడీలో సాయిబాబా వారు ఉన్నారు, వారు మా అన్నగారు అని సంబోధించారు. ఈయన ఎవరు?
వాసుదేవ సరస్వతి నడిచే దత్తాత్రేయ స్వరూపం. వారి అన్నగారు ఎవరవుతారు? దత్తాత్రేయుడే. అలాగే నానాసాహెబ్ చాందోర్కర్ గారు తన యొక్క సడ్డకుడు దత్తభక్తుడైన షిరిడీకి వచ్చేటప్పుడు కోపర్గావ్లో దత్త మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకుంటాను అంటే వద్దని చెప్పి తీసుకురావడం వల్ల బాబాగారు నానాసాహెబ్ చందోర్కర్ని గట్టిగా మందలిస్తారు. ఆ మందలించే సమయంలో ఒక మాట అంటాడు, దత్త భగవాన్ని నిర్లక్ష్యం చేసేవాడు నా దగ్గర ఏం పొందుతాడు అన్నాడు. ఇంకెక్కడ ఏ భగవంతుని గురించి చెప్పలే ఆయన. కానీ దత్త భగవాన్ని నిర్లక్ష్యం చేసేవాడు నా దగ్గర ఏం పొందుతాడు అంటే, దత్త భగవానుడు నేనే అయినప్పుడు, ఒకటే అయినప్పుడు నన్ను నిర్లక్ష్యం చేసి నా దగ్గర ఏం పొందుతావు? ఇంకొక సందర్భం, 5వది, గోవా పెద్ద మనసుల్లో ఒక వ్యక్తి, ఒక భక్తుడు, బాబా దర్శనానికి వచ్చిన భక్తుడు తనకు ఉద్యోగం వస్తే దత్తదేవుడికి మొదటి నెల జీతం ఇస్తానని మొక్కుకుంటాడు. అది మర్చిపోతాడు. బాబాగారు స్వప్నంలో దర్శనమిచ్చి మొక్కు గుర్తు చేస్తాడు. అప్పుడు అతను షిరిడీకి వచ్చి బాబా చేతిలో 15 రూపాయలు పెడితే, అతని మొదటి నెల జీతం 15 రూపాయలు పెడితే బాబా స్వీకరిస్తాడు. ఆ తర్వాత మరొక స్నేహితుడు అతనితో పాటు వచ్చిన ఆయన 30 రూపాయలు ఇస్తే బాబా వద్దంటాడు. అదేంటి బాబా, ఇతనిస్తే తీసుకున్నావు, అతనిస్తే వద్దంటున్నావు అంటే అప్పుడు చెప్తాడు, ఇతను తనకు ఉద్యోగం దొరికితే దత్త భగవానుడికి మొదటి నెల జీతం ఇస్తానని మొక్కుకున్నాడు, అందుకనే తీసుకున్నాను అంటాడు. దత్త భగవానికి మొక్కిన మొక్కు బాబా ఎందుకు తీసుకుంటాడు? దత్త భగవానుడు కాబట్టి తీసుకున్నాడు. ఇక ఆయన ఒక గురు పౌర్ణమి రోజు ఒక భక్తుడికి కాదు, మసీదులో ఉన్న వాళ్ళందరికీ దత్తస్వరూపంగా దర్శనం ఇచ్చాడు. అది పెద్దగా లెక్కలోకి తీసుకోము, ఎందుకంటే బాబా రాముడిగా కనిపించాడు, కృష్ణుడిగా కనిపించాడు, ఆంజనేయ స్వామిగా కనిపించాడు, ఇలా అందరి దేవతల్లో కనిపించాడు కాబట్టి సరే అది వదిలేద్దాం. కానీ ఇవన్నీ చూసిన తర్వాతనే ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు, ఇంకా ఆయనకంటే ముందు కూడా ఆనాటి భక్తులు కూడా బాబా గారిని దత్తస్వరూపంగా ఆరాధన చేశారు. మనకు హారతుల్లో ఉన్నాయి కదా, ఐసాయే బాసాయి దిగంబర అక్షయ రూపావతార సర్వహి వ్యాపకతు శృతిసార అనసూయాత్రి కుమార మహారాజేబా కాశీ స్నాన జప ప్రతిదివసి కొల్హాపుర భిక్షేసి నిర్మల నది తుంగ జలప్రాసి నిద్రామాహుర దేశీ ఐసాయేబా. కాబట్టి ఆనాడే హారతుల్లో బాబా గారిని దత్తావతారంగా ఆరాధించారు. సచరిత్రలు కూడా కొంతమంది భక్తులు, రచయిత కూడా కొన్ని సందర్భాల్లో దత్తాత్రేయ స్వరూపంగా బాబా గారిని వర్ణించడం జరిగింది. ఎందుకని? ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 5-6 ఇన్సిడెంట్స్, సంఘటనల ఆధారంగా బాబా గారిని దత్త స్వరూపం నేను ఎప్పుడు చెప్తుంటాను, బాబా గారు చెప్పిస్తుంటారు. ఆ రోజుల్లో అవధూతలు చాలామంది ఉన్నారు. గజానన మహారాజు ఉన్నాడు, తాజుద్దీన్ బాబా ఉన్నాడు, ఇంకా కొంతమంది మహాత్ములు చాలామంది ఉన్నారు మనకు తెలియని వాళ్ళు, నారాయణ మహారాజ్ అను, ఇంకా అవధూతలు ఎప్పుడూ ఉంటారు. ఈ ప్రపంచంలో దాదాపుగా కొన్ని వేల మంది అవధూతలు ఒకేసారి ఉంటారు అని చెప్తుంటారు. మరి ఏ అవధూతల్ని దత్తావతారంగా చెప్పకుండా శ్రీపాద, నృసింహ, మాణిక్య, స్వామి సమర్థ, బాబా గారిని మాత్రమే 5 అవతారాలుగా, బాబా గారిది 5వ చివరి దత్తావతారంగా ఎందుకు చెప్పారు? గజానన మహారాజుని ఎందుకు చెప్పలేదు? తాజుద్దీన్ బాబాని ఎందుకు చెప్పలేదు? నారాయణ మహారాజుని ఎందుకు చెప్పలేదు? ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ ఎందుకు చెప్పలేదు? ఆ కనెక్షన్ లేదు అక్కడ. అక్కలకోట మహారాజు చెప్పడం ద్వారా బాబా గారు దత్తావతారం అని తెలిసింది, మనం అంగీకరించాల్సి వచ్చింది. ఆయన చెప్పకపోతే లేదు. ఎందుకంటే అక్కలకోట మహారాజు 4వ అవతారంగా అంగీకరించబడింది శాస్త్రాల ద్వారా. కాబట్టి ఆ అక్కలకోట మహారాజు గారే బాబా గారు నేను ఒకటి అనడం వల్ల బాబా గారు 5వ దత్తావతారంగా నిలబడ్డారు.
లేకపోతే ఆయన కూడా ఒక మామూలు ఒక అవధూతగా, ఒక గురువుగా, ఒక సిద్ధపురుషుడిగా మిగిలిపోయేవాడు. బట్ ఈ విధంగా సచ్చరిత్ర ఆధారితంగానే మనకు బాబాగారు సాక్షాత్తు దత్తాత్రేయుడు అనడానికి ఈ 4, 5 ఉదాహరణలు బలంగా ఉన్నాయి. మనం వేరే పెద్ద పెద్ద దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరిని ఒప్పించడానికి మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరు ఏమన్నా అనుకోని మనకనవసరం. బాబాగారు దత్తావతారుడు. ఇదిగో సచ్చరిత్ర ఆధారం. అదిగో అక్కలకోట మహారాజ్ చెప్పాడు. అక్కలకోట మహారాజ్ చరిత్ర చదువుకోండి, మాణిక్య ప్రభు చరిత్ర చదువుకోండి, బాబాగారి చరిత్ర చదువుకోండి. కాబట్టి మహానుభావులు, దత్తావతార స్వరూపులు వారు చెప్పింది నమ్మి మేము ఫాలో అవుతాం తప్ప ఎవరు పడితే వాళ్ళు చెప్పేదాన్ని వినాల్సిన అవసరమే లేదు. ఈ ఒక్క మాటే సాయి భక్తులు కానీ, మందిర నిర్వాహకులు కానీ గట్టిగా చెప్పవలసిన మాట. మీ అభిప్రాయం మాకు అనవసరం. మా అభిప్రాయంతో మాకు సంబంధం. మా అభిప్రాయం కూడా ఊరికే లేదు. మేమేదో మాకు మేము అనుకునేది లేదు. మేము ఏ గ్రంథం అయితే చదువుతున్నామో ఆ గ్రంథ ఆధారితంగా మేము ఆయన దత్తాత్రేయుడిగా భావించి నమ్మి పూజిస్తున్నాం. ఊరికే పూజించడం కాదు, మాకు అనుభవాలు కూడా వస్తున్నాయి. మా అనుభవం మాకు ముఖ్యం. కాబట్టి ఎవరో వచ్చి చెబితే, ఏదో చెబితే దాన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరెవరు చెప్పే అధికారం లేదు. మేము ఒకవేళ ముస్లింను పూజిస్తే, ముస్లిం అనుకొని పూజిస్తే అప్పుడు మీరు మాట్లాడండి. మీరు ఆయన ముస్లిం అనుకొని పూజిస్తున్నారు కదా, మరి అటువంటిప్పుడు ముస్లింకు సంబంధించినటువంటి దాంట్లో మా హిందూ దేవతలను ఎందుకు పెడతారు, హిందూ దేవతలతో ఎందుకు ఆరాధిస్తున్నా అనొచ్చు. మేము ముస్లిం అనుకోవట్లా, పరిపూర్ణమైన దత్తస్వరూపంగా భావిస్తున్నాం. అందుకు కావాల్సిన ఆధారాలు దీంట్లో ఉన్నాయి, ఇతర మహాత్ముల చరిత్రలో ఉన్నాయి. ఇదే కోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నిలబడేది ఇదే ఆధారాలు. వాళ్ళ దగ్గర ఏమి ఉండవు, నోటి మాట తప్ప. కాబట్టి బాబా గారు సాక్షాత్తు దత్తాత్రేయుడు అనడానికి సచ్చరిత్రలో బాబా 12 సంవత్సరాలు తపస్సు చేసిన ప్రదేశం, వాసుదేవానంద సరస్వతి ఇచ్చిన స్టేట్మెంటు, అక్కలకోట మహారాజు ఇచ్చినటువంటి స్టేట్మెంటు, బాబాగారు నానాసాహెబ్ చందోర్కర్ విషయంలో మందలించిన విధానం, గోవా పెద్ద మనుషుల్లో ఒక అతను దత్తుడికి మొక్కుకున్న మొక్కును బాబా స్వీకరించటం, ఇక వీటితో పాటు ఆయన సనాతన ధర్మానికి సంబంధించిన అనేకమైన వాటిని అంగీకరించటం, భక్తుల్ని నడిపించటం, అవన్నీ ఎన్నో కోకొలలుగా ఉన్నాయి. కానీ ఈ 4, 5 సందర్భాలను బట్టి వారు దత్తావతారంగా గ్రహించిన వాళ్ళు గ్రహించారు, లోకానికి తెలియజెప్పారు. దాన్ని నమ్మి విశ్వసించిన మనకు కూడా అవే అనుభవాలు ఉన్నాయి, అవే సాక్షాత్కారం ఉంది, పరిపూర్ణమైనటువంటి ఆనందం ఉంది. కాబట్టి ఎవరు ఏం మాట్లాడినా అది చల్లదు, మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు. అలాగే సాయిబాబా మందిరాలు ఎవరో చెప్పినట్టుగా నడవు. సాయిబాబా మందిరాలు సాయిబాబా బాబాగారు చెప్పినట్టుగా నడుస్తాయి, వారి సత్యత ఆధారితంగా నడుస్తాయి. అలాగే మందిర నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారి నిర్ణయానుసారంగా నడుస్తాయి. అంతేగాని ఎవరో బాబాని వ్యతిరేకించేవాడు వచ్చేసి బాబాగారి మందిరాలు మేము యాక్సెప్ట్ చేస్తాం కానీ ఇలా నడపండి అని చెప్తేనో, లేదా బాబాని పూజించే వాళ్ళు వచ్చి ఇలా నడపండి అని చెప్తేనో నడవు. ఒక్కొక్క మందిరానికి ఆ మందిరానికి కమిటీలు ఉంటాయి, ఆ కమిటీ వాళ్ళ అనుభవాలు ఉంటాయి, ఎక్స్పీరియన్స్లు ఉంటాయి, బాబాగారు వారికి ఇచ్చినటువంటి అనుభవాలు ఉంటాయి, ఆదేశాలు ఉంటాయి. దాన్ని అనుసరించి ఆ మందిరాలు నడుస్తాయి తప్ప ఎవరో బయట వాళ్ళు వచ్చి చెప్తే దాన్ని ఆచరించి ఉండదు, ఎక్కడా ఉండదు, ఏ మందిరం ఉండదు. ఏ మందిరానికి ఆ మందిరం స్వతంత్రమే అని తెలియచేస్తూ బాబా భక్తులు కానీ, బాబా మందిర నిర్వాహకులు కానీ ఒకే మాట, బాబా దత్తాత్రేయ అవతారం. దానికి కావలసిన సాక్ష్యాలు సచ్చేతిలో ఉన్నాయి. ఆ 4, 5, 5వ అధ్యాయం, 25వ అధ్యాయం, 25వ అధ్యాయంలో కూడా హరిశ్చంద్ర పితలే అనే భక్తుడు బాబా దర్శనానికి వచ్చినప్పుడు తన మూర్ఛరోగం కొడుకుతోటి, ఆ కొడుకు మూర్ఛరోగాన్ని బాబా తొలగించిన తర్వాత అతనికి 3 రూపాయలు ఇస్తూ, బాపు నీకు ఇంతకుముందు 2 రూపాయలు ఇచ్చాను, ఇప్పుడు 3 రూపాయలు ఇస్తున్నాను అంటాడు. అతను ఆశ్చర్యపోయి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని అడుగుతాడు, నేను మొదటిసారి షిరిడీకి వెళ్ళానమ్మా, బాబాగారు ఇప్పుడే నాకు 3 రూపాయలు ఇచ్చారు, కానీ ఇంతకుముందు 2 రూపాయలు ఇచ్చానంటాడు, నాకు అర్థం కాలేదంటే,
నాయన మీ నాన్న నిన్ను తీసుకొని అక్కలకోట మహారాజు దగ్గరికి వెళ్తే ఆయన రూ. 2 ఇచ్చాడు. అదే విషయం ఇప్పుడు బాబాగారు చెప్పారు. ఆ బాబా, ఆ అక్కలకోట మహారాజు ఇద్దరు ఒకటే నాయన అంట. ఇలా అక్కలకోట మహారాజుకి, బాబాకి ఉన్నటువంటి అవినావ సంబంధం, వారిద్దరూ ఒకటే అనడానికి సాక్ష్యాలు మనకు కావాల్సినవి ఉన్నాయి. కాబట్టి సాయినాథుల వారిని 5వ అధ్యాయం వేప చెట్టు కింద పాదుకల ప్రతిష్టాపన చేసింది. అక్కలకోట మహారాజు తన భక్తులు స్వప్న దర్శనం ఇచ్చి నేను బాబా ఒకటే అని చెప్పింది. 25వ అధ్యాయం హరిశ్చంద్ర పితలే విషయం. గోవా పెద్ద మనుషుల్లో ఒక భక్తుడు దత్తుడికి మొక్కుకున్న మొక్కుని బాబా స్వీకరించటం. నానాసాహెబ్ చందోర్కరు దత్తభగవాన్ నిర్లక్ష్యం చేసి వస్తే బాబాగారు ఆయన్ని మందలించటం. వాసుదేవ సరస్వతి స్వామి వారు దాసగన్ మహారాజు పుండలీకరావు అని పేరు ఉంటుంది సచరిత్రలో, అతనితో మాట్లాడుతూ షిరిడీలో సాయిబాబా వారు మా అన్నగారిని సంబోధించటం. వీటన్నిటి బాగా గుర్తుపెట్టుకొని నోట్ చేసుకొని ఎవరు వచ్చినా సరే వాటిని చూపించి వీటి ఆధారితంగా మా బాబా గారు దత్తభగవాను. ఇక శ్రీపాద చరితామృతంలో స్పష్టంగా ఉంటుంది. శ్రీపాదుల వారు ఆంజనేయ స్వామి వారు కలిసి సాయిబాబా రూపం ధరించి అవతరించినట్టుగా. ఆ అవకాశం ఉన్నవాళ్ళు, అంత పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఆ గ్రంథం కూడా తీసి పెట్టుకోండి, దాన్ని నోట్ చేసి పెట్టుకోండి. ఎవరు వచ్చినా చూపించండి. వారు ఏదన్నా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఆధారాలు చూపించమని అడగండి. ఈ విధంగా సాయి భక్తులు, మందిర నిర్వాహకులు చైతన్యవంతం అయి ప్రశ్నించటం, ఎదిరించటం, నిలబడటం నేర్చుకుంటే మన బాబా మన దగ్గర ఉంటాడు. ఆ ప్రశ్నించిన వాడే నోరు మూసుకొని వెళ్ళిపోతాడు అని తెలియజేస్తూ సెలవు. సాయిరాం. జై శ్రీరామ్.